విషయం కూడా చెప్పదలుచుకున్నాను మీకు. కార్మికులకి సింగరేణి కాలనీస్లో ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది కంట్రీ ₹1 కోటి ఇన్సూరెన్స్ చేశాం. 1 crore. ప్రమాదవశాత్తు ఎవరికైనా కార్మికుడి సింగరేణి కాలనీస్లో ప్రమాదవశాత్తు జరగని ఏదైనా జరిగితే ఆ కుటుంబం ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి 1 crore ఇన్సూరెన్స్ చేశాం ప్రతి కార్మికుడు. ఇది బహుశా ఎక్కడ లేదు. అవర్ కమిట్మెంట్ టువర్డ్స్ అవర్ సొసైటీ అండ్ అవర్ పీపుల్. ఏ ప్రొడక్షన్ తీసినా లేకపోతే ఏ ఆదాయం సృష్టించినా అంతిమంగా ఆ ఆదాయం సంపద అంతా కూడా ప్రజలకే చెందాలనేది మా అందరి ఆలోచన. అది ప్రజలకు పంచబడినప్పుడే సృష్టించినటువంటి సంపద వలన ఆ రాష్ట్రాన్ని మేలు జరుగుతుంది తప్ప పెరిగినటువంటి సంపద కొద్దిమంది చేతుల్లోకి వెళ్ళిపోతే కొద్దిమంది చేతుల్లో మాత్రమే పంచుకుంటే అది ఆ సమాజానికి మంచిది కాదనేది ప్రగాఢంగా నమ్మేటువంటి వ్యక్తులు మేము. అందుకే మేము రాగానే ముందుగా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎవరు ఉండటానికి వీల్లేదనేటువంటి ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకున్నాం. గతంలో పరకాపిట బాగా పెరిగింది, లేకపోతే అందరికి రకరకాలైనటువంటి జీవన స్థితిగతులు మెరుగుపడినాయని చెప్పి మనం చాలా చోట్ల చదువుతూ ఉంటాం. కానీ ఆ గ్యాప్ సొసైటీలో ఉన్న వ్యక్తుల మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ విపరీతంగా పెరుగుతుందన్న విషయాన్ని మర్చిపోతున్నాం మనం. హైదరాబాద్లోనో లేకపోతే ఇంకో దగ్గర ఉన్నటువంటి కొద్దిమంది కుటుంబాలకి కొన్ని లక్షల స్క్వేర్ ఫీట్లు ఉంటుంది నివాసం ఉండటానికి, లేకపోతే కిరాయికి ఇచ్చుకోవటానికి. కొన్ని ప్రాంతాల్లో కనీసం 100 గజాల ఇల్లు కూడా ఉండదు. ఇద్దరిని ఈక్వేట్ చేసి మన పర్ క్యాపిటల్ అద్భుతంగా పెరిగిందని చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ అది కరెక్ట్ కాదు కదా. సాధ్యమైనంత వరకు ఈ డిస్పారిటీని దగ్గర లేకుండా చేసి దగ్గర తీసుకొని రావటం కోసం చేసినప్పుడే సరైనటువంటి పాలన మేము ప్రగాఢంగా ఇందిరమ్మ రాజ్యం నమ్ముతుంది కాంగ్రెస్ పార్టీ. అందుకే రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలనే ఆలోచన, ప్రతి రైతు బాగుండాలనే ఆలోచన, వచ్చేటువంటి జిఎస్డిపిలో అందరికీ వాటా ఉండాలనే ఆలోచన, ప్రతి వనరులో సహజ వనరులో వాటా ఉండాలనే ఆలోచన. దానికి అనుగుణంగానే మేము ముందుకు పోతా ఉన్నాం. మనందరికీ తెలిసింది తాడిచెర్ల బొగ్గు గనేని ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. కేవలం ఈ 3 నెలల్లో మేము కేంద్ర ప్రభుత్వంతో కలిసి పర్సనల్గా టైం తీసుకొని వెళ్ళి ఆ తాడిచెర్ల బొగ్గు గని సంబంధించి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే మాట్లాడి లెటర్ ఇచ్చి క్లియర్ చేసుకొని వచ్చాం. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, దాని అనౌన్స్మెంట్ ఆగిపోయింది. దాదాపు 30,000 crores ఆదాయం వచ్చేటువంటి బొగ్గు గనులు కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉంటే కూడా మాట్లాడుకోలేదు. నైని ప్రాజెక్టుకి సంబంధించి ఒరిస్సాలో ఉంటే దాని గురించి కూడా మాట్లాడచ్చు. ఇట్లా అతి తక్కువ సమయంలోనే సాధ్యమైనంత వరకు అన్నింటినీ క్లియర్ చేసుకుంటూ రాష్ట్రానికి మేలు జరిగేటట్టుగా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మీరు మంచినీటికి సంబంధించి కూడా నేను మీకు చాలా స్పష్టంగా చెప్పాలి. ఏంటంటే ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చిందని ఒక ఆయన మాట్లాడుతూ ఉంటారు. సరే, నేను పేర్లు చెప్పను. కానీ కరువు అంటే ఏంటండి? కరువు అంటే సక్రమంగా వర్షాలు పడకపోవటం, ఋతుపవనాల సమయంలో సక్రమంగా నీళ్లు పడకపోవటం, పడ్డా కానీ ఆ ఉన్న నీళ్లను సరిగా వాటర్ మేనేజ్ చేసుకోలేకపోవటం. మేము అధికారంలోకి వచ్చింది ఎప్పుడండి? డిసెంబర్లో వచ్చాం, చలికాలంలో. వర్షాకాలం అయిపోయిన తర్వాత వర్షాకాలంలో అధికారంలో ఉన్నటువంటి పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు, జూన్ మాసంలో పడాల్సిన, మీ హయాంలో పడాల్సిన ఋతుపవనాలు సక్రమంగా పడకపోవటం కారణం, పడ్డటువంటి నీటిని కూడా మీరు జలాశయాల్లో సక్రమంగా బంధించి ఒడిసి పట్టుకొని వాటిని భవిష్యత్తు మళ్ళీ వచ్చే సంవత్సరం ఋతుపవనాలు వచ్చేంత వరకు అందుబాటులో ఉన్నటువంటి వాటర్ని మేనేజ్ చేసుకుంటూ అందించాల్సిన బాధ్యత కలిగిన మీరు పూర్తిగా గాలికి వదిలేసి నీళ్ళు ఇష్టారాజ్యంగా సముద్రంలోకి వదిలేశారు. ఓ పక్కన గోదావరి నదిలో మీరు కట్టినటువంటి మేడిగడ్డ
సంబంధించి కుంగిపోయింది కాబట్టి అందులో అర్జెంటుగా డ్యామ్ సేఫ్టీ అధికారులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేసి త్వరగా నీళ్లు తీసేసి దాన్ని లేకపోతే అసలు మొత్తం కొట్టుకొని పోతుందంటే మీ టైంలోనే నీళ్లు వదులుతుంది. మేము కాదు కదా గోదావరిలో నీళ్లు కిందికి వదిలింది, కుంగిపోయింది మీ సమయంలోనే, నీళ్ళు వదిలిపెట్టింది మీరే. ఇక కృష్ణానది, ఆ కృష్ణానదిలో వచ్చిన నీళ్ళని అతి తక్కువ పడ్డ వర్షపాతం వల్ల ఉన్నటువంటి నీళ్ళని మీరు జాగ్రత్తగా మేనేజ్ చేసి భవిష్యత్ తరాలకు ఆ సమయానికి అందించాల్సి పోయి కేవలం రాజకీయ అవసరాల కోసం ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని పంటలు లేకపోయినా ఎన్నికలప్పుడు నీళ్లు వదలాలో జనాన్ని నీళ్లు కనపడితే నాకు ఓట్లు వేస్తానని నీళ్లు వదిలిస్తే పంట లేదు, అప్పటికి అయిపోయింది. ఆ నీళ్లు పోయి ఒట్టిగా వేస్ట్ సముద్రంలో కలిసిపోయారు. ఇవాళ కృష్ణానదిలో కూడా నీళ్లు లేకుండా చేస్తే ఎవరు తప్పిది? అయినా కానీ మీ తప్పిదాలని దాని మీదనే మేము బతకాలనుకోవట్లేదు. జరిగిన పొరపాటుని మేము ఈరోజు అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదో రకంగా సరిచేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ఇమ్మీడియట్గా ఒక ప్రయారిటీగా తీసుకొని డ్రింకింగ్ వాటర్ సంబంధించి రివ్యూ మీటింగ్ పెట్టాం. మా అధికార యంత్రాంగానికి సంబంధించిన పెద్దలతో, చీఫ్ సెక్రటరీ గారితో కానీ మిగతా వాళ్ళందరితో కూడా కూర్చోబెట్టి రివ్యూ చేయటమే కాకుండా అవసరమైతే ప్రతి జిల్లాలో ఆయా మంత్రివర్గ సహచరులు పోయి అక్కడ కూర్చొని కలెక్టర్తోనో ఆ జిల్లాలో ఉన్న అధికార యంత్రాంగంతో కూర్చోబెట్టి రివ్యూ చేసి ఎప్పటికప్పుడు ఎక్కడ అవసరం అయితే అక్కడ నిధులు శాంక్షన్ చేసి, డ్రింకింగ్ వాటర్ ఇస్ ఎ సీరియస్ ప్రాబ్లం, ఎమర్జెన్సీ కాబట్టి ఎక్కడికక్కడ రిలీజ్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి మేము రివ్యూ చేసి వారికి చెప్పాం. అవసరమైతే ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి రాసి పర్మిషన్ తీసుకోండి, దీంట్లో రాజకీయాలు లేవని. సరే, దురదృష్టం వివిధ కారణాల చేత ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి వాళ్ళు అలా రివ్యూ చేయడానికి అవకాశం లేదని ఒక సమాచారం పంపించడం వల్ల జిల్లాల వారీగా మంత్రులు పోయి కూర్చొని రివ్యూ చేయలేకపోతున్నారు. కానీ అధికారులకు మాత్రం చాలా స్పష్టంగా చెప్పాము, మీకు కావలసిన నిధులన్నీ పార్క్ చేశాం, ప్రతి జిల్లా కలెక్టర్ దగ్గర పార్క్ చేశాం, రాష్ట్రానికి సంబంధించిన సిఎస్ ఆధ్వర్యంలో మీరు కాన్స్టాంట్గా మానిటర్ చేస్తూ వాళ్ళకి ఎక్కడ అవసరం అయితే అక్కడ నిధులు ఖర్చు పెట్టండి. 100 కోట్లు ఆల్రెడీ రిలీజ్ పార్క్ కూడా చేసి పెట్టాం. ఇంకా అవసరం అయితే కూడా ఇవ్వటానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఇవ్వటానికి ప్లానింగ్ శాఖలో కూడా డబ్బులు పార్క్ చేసి పెట్టాం. హైదరాబాద్ నగరంలో రివ్యూ చేసి ఎక్కడ డ్రింకింగ్ వాటర్ సమస్య రాకుండా 24 అవర్స్ డాష్ బోర్డ్ పెట్టి రివ్యూ చేసుకుంటా మంచినీళ్ళు అందించే కార్యక్రమం చేస్తాం. అయినా కానీ కొద్దిమంది కావాలని పెద్ద మనుషులు ట్యాంకర్లు వచ్చినాయి, కొండలు వచ్చినాయి, బిందెలు వచ్చినాయి, నీళ్లు రావట్లేదని ప్రచారం చేస్తున్నారు. మీరు అనవసరంగా ప్రజల్ని నీళ్లు లేకుండా చేసి ప్యానిక్ క్రియేట్ చేసి ఆ ప్యానిక్ సిచ్యువేషన్ నుంచి రాజకీయంగా లబ్ధి పొందాలని ఆలోచన చేస్తున్నారు తప్ప ఒక విషయం మర్చిపోతున్న, దీనివల్ల మీరు ఈ సమాజానికి చాలా పెద్ద ఎత్తున నష్టపరుస్తున్నారు. ఈ ప్యానిక్ సిచ్యువేషన్లో అవసరం లేనటువంటి వాళ్ళు కూడా ఎక్కువ నీళ్లు తీసుకొచ్చి స్టోర్ చేసుకునే ప్రమాదం ఉంది. అసలు అవసరం ఉన్నటువంటి వాళ్ళు నీళ్లు రానటువంటి ఇబ్బంది ఉంటుంది. డోంట్ క్రియేట్ అన్నెసరీ ప్యానిక్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. గవర్నమెంట్ ఈజ్ అష్యూరింగ్ ది ఎంటైర్ స్టేట్ ఎక్కడా డ్రింకింగ్ వాటర్ సమస్య రానివ్వం. మీకు సంపూర్ణంగా నీళ్లు అందించే కార్యక్రమం కోసం కావాల్సిన ప్రణాళికని ఇప్పటికే సెక్రటేరియట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మేమందరం కూర్చొని రివ్యూ చేసి కావాల్సిన డైరెక్షన్స్ అన్నీ ఇచ్చాం. ఏ ఇబ్బంది లేదు. డెఫినెట్గా మేము ఆశిస్తున్నాం, మేము వచ్చిన తర్వాత వచ్చే ఋతుపవనాలు రేపు జూన్ మాసంలో వస్తాయి. మీ సమయంలో మీ పుణ్య కార్యక్రమాల వల్ల ఋతుపవనాలు సరే ఎందుకో దూరం అయిపోయి ఆ ప్రకృతి మీకు చేసింది. మేము మా అందరం ఆశిస్తున్నాం రేపొద్దున వచ్చే జూన్ మాసంలో ఋతుపవనాలు బాగా వస్తాయని, తద్వారా రాష్ట్ర ప్రజలకి ఇబ్బందులన్నీ అధిగమిస్తామని ఆశిస్తా ఉన్నాం. కావాల్సిన విధంగా ప్రణాళికబద్ధంగా ముందుకు పోతా ఉన్నాం. డ్రింకింగ్ వాటర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ నౌ. ఎవ్రీథింగ్ ఈజ్ అరేంజ్డ్ అండ్ టేకెన్ కేర్. మీరు కట్టిన
గొప్పగా చెప్పారుగా 43,000 కోట్లతో కట్టినటువంటి మిషన్ భగీరథ అని చెప్పారు. ఎడిపోయింది అది? మేము కాదు కదా కట్టింది. 43,000 కోట్ల రూపాయలు కట్టి, అప్పులు తీసుకొచ్చి కట్టి ఏం చేశారు? దాని ప్రయోజనం కనపడాలి కదా. ఇప్పుడు తప్పిదాలన్నీ మీ దగ్గరే ఉన్నాయి. అయినా కానీ ఆ ఇబ్బందుల్ని ప్రజల మీద పడకుండా మేము జాగ్రత్త పడుతూ కావాల్సిన విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇంకో ఆయన మాట్లాడతాడు, ఎన్నికలు కావాలనే ఉండనే ఉండదని అంటే ఏం చెప్దామని? ప్రజలకి పనికొచ్చే అవసరాలను తీర్చడం కోసం మానిటర్ చేయాల్సినటువంటి ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేసి ప్రజలకు ఇబ్బందులు సృష్టించి దాంట్లోంచి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తే ఎట్లా? నాట్ కరెక్ట్. ఓ పక్కన సమస్యలు ఉన్నాయని జనాన్ని ప్యానిక్ చేస్తూ, సమస్యల పరిష్కారం చేయడం కోసం పనికొచ్చే ప్రభుత్వం ఉండదని చెప్తూ, వాట్ యు వాంట్ టు డూ? నో ఇష్యూ అట్ ఆల్. ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది అండ్ ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఆల్సో. ఆర్థికంగా కూడా ఉన్న ఇబ్బందులన్నీ అధిగమించి ప్రయారిటైజ్ చేసుకొని ప్రజల సమస్యలను పరిష్కారం చేయడం కోసం ఉన్నాం. వీళ్ళందరూ తలకిందులు తపస్సు చేసి అనేక పిల్లర్ గంతులు వేసినా కానీ ప్రభుత్వానికి ఎటువంటి డోకా లేదు. అద్భుతంగా ప్రభుత్వం నిలబడుతుంది. 5 ఏళ్ళు స్పష్టంగా ప్రజల మనం ఏ లక్ష్యాల కోసం ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాము. ఉద్యోగాల కోసం, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం, పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం, సహజ వనరులు, నీటి వనరులు అన్ని రాష్ట్ర ప్రజలకు అందించడం కోసం, సెల్ఫ్ గవర్నమెంట్ ఆత్మగౌరవంతో స్వపరిపాలన చేసుకోవటం కోసం తెచ్చుకున్నాము. వాటి లక్ష్యాలన్నింటినీ నెరవేరుస్తాం రాబోయే 5 ఏళ్లలో. ఏ కోరికతో అయితే మీరు తెచ్చుకున్నారో ఆ కోరికలన్నింటినీ సంపూర్ణంగా నెరవేరుస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ సమావేశం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగండి, స్పష్టంగా సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలు. మీరు విస్తారంగా సమయం తీసుకొని ఎక్కువ విషయాలు చెప్పినారు. ఏమన్నా స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉంటే మిమ్మల్ని మీరు పరిచయం చేసుకొని, మీరు ఏ మీడియా హౌస్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారో, ఆర్గనైజేషన్ పేరు, మీ పేరు చెప్పి యూ కెన్ స్టార్ట్ క్వశ్చన్ ప్రిసైజ్లీ. శ్రీనివాస్.